నమస్తే వాయిస్ టీవీ నమో నమః అ సోల్ఫుల్ జర్నీ. నేను గోవా వచ్చేసిన. గోవా నమో నమః ఎక్కడ సింక్ అవుతలే కదా, కానీ సింక్ చేసేసుకోండి. ఎందుకంటే గోవాకి ప్రతిసారి మనమే రిలాక్స్ అవ్వడానికి వస్తాం అనుకుంటున్నారా? కాదు, స్వయాన మహాదేవుడే ఇక్కడ సేద తీరేటందుకు వస్తాడు. గోవా క్యాపిటల్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహావీర్ అభయారణ్యంలో ఆ మహాదేవుడు కొలువై ఉన్నాడు. ఇప్పుడు నేను నిలబడ్డా చూస్తున్నారు కదా, ఇది ఒక బ్రిడ్జ్, చాలా పాత బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ కింద మొత్తం కూడా రగడ నది పారుతూ ఉంది. సో ఇటువైపు నది, మధ్యలో ఒక రోడ్డు, అటువైపు ఒక పెద్ద కొండ, ఆ కొండ కూడా కనిపించనంత దట్టమైన అడవి. సో చాలా సోల్ఫుల్ జర్నీ ఉండబోతుంది, రండి. వచ్చేసినాం. సో ఇది భగవాన్ మహావీర్ వైల్డ్ లైఫ్ శాంచురీ. మొత్తం వస్తున్న దారులన్నీ కూడా కొండెంగలు, నెమళ్ళు, జింకలు ఇవన్నీ చూసుకుంటా అట్లా సరదాగా జర్నీ చేసుకుంటా లోపల వరకు వచ్చేయచ్చు. సో ఇప్పుడు నేను ఏదైతే ఆ మహాదేవుడి గుడి ఉందో, కదంబ మహాదేవ్ గుడి, ఇది తంబడి సుర్లా గ్రామం అనమాట. సో మంచి హాయిగా కూర్చొని కొంతసేపు రిలాక్స్గా ఆ మహాదేవుడిని తలుచుకొని కూడా మంచి జాగ ఇది. సో గుడి లోపలికి పోతున్నాం. అయితే ఇక్కడికి మనుషులు రావడమే కొంచెం కష్టం. అలాంటిది ఇలాంటి ఒక అందమైన గుడిని కట్టేటందుకు అసలు ఆ రాళ్ళు కానీ ఏమేమి అవసరమో అవంతా కూడా, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఎట్లా తీసుకొచ్చిండొచ్చు లోపలికి కదా, అదే ఆశ్చర్యం అనిపిస్తుంది. కానీ టెంపుల్ మాత్రం చాలా అందంగా మెయింటైన్ చేస్తుండ్రు, చూద్దాం. సుర్లా నది ఒడ్డున ఉన్నందుకు తంబడి సుర్లా మహాదేవ్ అని కూడా ఇక్కడున్న మహాదేవుణ్ణి పిలవడం జరుగుతుంది. 12వ శతాబ్దంలో కదంబ రాజవంశీయులైన రామచంద్ర యాదవరాజు ఆధ్వర్యంలో ఆయన మంత్రిగా ఉన్న హేమాద్రి పండిత్, ఈయన సౌత్ కర్ణాటక నుంచి మైగ్రేట్ అయ్యి ఈ యాదవ డైనాసిటీలో పనిచేస్తున్న సమయంలో ఈ టెంపుల్ ని కంప్లీట్ చేసిండ్రు. అందుకే ఇక్కడి మహాదేవుణ్ణి కదంబ మహాదేవ్ అని కూడా పిలుస్తారు. గోవాలున్న ఎన్నో గుళ్ళల్లా ఈ గుడి అత్యంత ప్రాచీనమైనదనమాట. గోవాని ఎప్పుడైతే ఈ పోర్చుగల్ రాజులు ఆక్రమించనీకి చూసిండ్రో అప్పుడు ఎన్నో టెంపుల్లని ధ్వంసం చేసిండ్రు. కానీ ఇది దట్టమైన అడవిలో ఉన్నందుకు వాళ్ళ కళ్ళలా పడలేదు. అంతేకాకుండా కానీ అదే కారణం చేత ఈ గుడి అంత ఫేమస్ కూడా కాలేకపోయింది. ఈ గుడి నిర్మాణం గురించి మాట్లాడినట్టయితే ఇది సబ్బురాయితోని కట్టిన గుడి, సోప్ స్టోన్ అని కూడా అంటారు. ఎందుకు అనంటే సోప్ స్టోన్ తోని కట్టిన ఏ టెంపుల్ అయినా, ఏ స్ట్రక్చర్ అయినా చాలా స్మూత్ టెక్స్చర్తో ఉంటుంది కాబట్టి నీట్గా ఏ టెక్స్చర్ అయినా, ఏ స్కల్ప్చర్ అయినా దానిపైన వర్క్ చేయగలుగుతారు అన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఈ సబ్బురాయి వేడిని బాగా తట్టుకుంటుంది. ఎంత వేడి ఉన్నా, ఎన్ని డిగ్రీలు ఉన్నా లోపల మాత్రం చల్లగా ఉంటుంది అన్నట్టు. ఒకవేళ ఈ టెంపుల్ పైన ఏదైనా మరక పడ్డా కూడా ఆ మరక కనిపించదు, కడగంగానే పోతుంది. సో అలాంటి రాయే సబ్బురాయి. అందుకోసమే అప్పట్లో సబ్బురాయితో చాలా గుళ్ళు కట్టేటోళ్ళు, ముఖ్యంగా కర్ణాటకలో. ఈ గర్భగుడి ఏదైతుందో ఇది తూర్పు ముఖానుంది. దానివల్ల పొద్దున సూర్యోదయం కాగానే సూర్యకాంతులు డైరెక్ట్గా లోపల స్వామి మీదనే పడుతుంటాయి. ఈ ఆలయాన్ని త్రికూటాచల శైలి నిర్మాణం అని కూడా అంటారు. ఎందుకంటే దీనికి 3 గర్భగుళ్ళు ఉంటాయి. మొదటి దాంట్లో నంది, ఇక్కడ నందిని చూసినట్టయితే తల లేకుండా నంది ఉంది కదా, మరి ఎవరైనా దీనిపైన దాడి చేసిండ్రా అనే అనుమానం కలిగిస్తుంది.
కానీ నిజానికి కట్టడమే అక్కడి వరకే కట్టి ఆపేషన్రంట. అది ఎందుకు అనేది ఎంత ఎతికినా దొరకలేదు. రెండో గర్భగుళ్ళ మనకి శివలింగం కనిపిస్తుంది. సో ఆ స్వామి మధ్యలున్న గర్భగుళ్ళ కొలువై ఉన్నాడు. ఇంకొక ఆశ్చర్యం ఏందో తెలుసా, ఆ స్వామి వెనక ఉన్న మూడో గర్భగుడిలో ఒక పెద్ద నాగంపాము ఉంటుందంట. 100 అడుగుల నాగపాము ఆ మహాదేవుడి ప్రశాంతతకు భంగం కలగకుండా కాపలా కాస్తూ ఉంటుంది అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఇంకా విశేషమైన విషయం ఏంది అనంటే, ఈ క్షేత్రానికి సంబంధించి ఆ మహాదేవుడే స్వయాన రాత్రి పూట ఇక్కడ సంచరిస్తాడని, వచ్చి సేదతీరుతాడని, ఆయనకి ఎంతో ఇష్టమైన ప్రాంతమని కొంతమంది ఈ గుడి చరిత్రకి సంబంధించిన పుస్తకాల్లో రాయడం జరిగింది. మనం మామూలుగా గుడి స్ట్రక్చర్ పైన బయట వైపు ఎన్నో శిల్పాలు చూస్తూ ఉంటాం. కానీ ఈ గుడి గోపురం పైన స్వయాన శివుడు, విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు, గంధర్వులు, యక్షులు వీళ్ళందరినీ నీట్గా ఆ శిల్పులు చెక్కడం జరిగిందనమాట. ఎవరైనా ఈ గుడిని సందర్శించాలనుకుంటే బస్సు సదుపాయం అయితే లేదు. ఒకవేళ మీరు రావాలనుకుంటే తప్పకుండా ఒక బైకో లేకపోతే ప్రైవేట్ వెహికలో రెంట్కి తీసుకొని రావచ్చు. గోవా తెలిసిన ప్రతి ఒక్కరికి గోవాలో పానాజీ అనే సిటీ తెలుస్తుంది. సిటీ ఆఫ్ పానాజీ అని అంటుంటారు. అక్కడి నుంచి వెళ్ళి కరెక్ట్గా 65 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ కదంబ మహాదేవుడి ఆలయం. नमस्ते आंटी जी। नाम क्या है आंटी जी आपका? मेरा नाम तो है अश्विनी आनंद गांवकर। अश्विनी అని చెప్తా చాలా కష్టంగా ఉంది పేరు. तो कितने साल से हैं आप लोग? मेरे को तो इधर दुकान बनाए हमें 4 साल हुआ। 4 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉన్నారంట. तो रोज भक्तजन आते हैं यहाँ? हाँ आते हैं। शनिवार, रविवार, सोमवार 3 दिन का ज्यादा आता है। अच्छा, तो आज वीकेंड है ना, तो ज्यादा लोग आते हैं आज? हाँ आज ज्यादा है ना। तो अगर वीकडे में तो बोले तो कितना जन आता है दिन में? दिन में आता है 100-200 ऐसा आता है। ఉత్తన జన ఆయేగా. అయితే యాక్చువల్గా రోజులో 100 నుంచి 200 మంది వస్తారంట. కానీ గోవాకి ఎంతమంది వస్తారు రోజుకి? కొన్ని లక్షల మంది వస్తారు, రైట్? సో లక్షల మందిలో కేవలం 200 మందికి మాత్రమే ఈ గుడి ఇక్కడ ఉంది అని తెలుసో, లేకపోతే వాళ్ళు మాత్రమే అంత ఇంట్రెస్టింగ్ ఇక్కడ వరకు వస్తారో తెలుసులే, కానీ ప్రతి ఒక్కరు రావాల్సిన గుడి అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే అంత బాగుంది వాతావరణం. సో ఇక్కడ పూలు అమ్ముతున్నారు. ఇందులో ఒక మంచి డిఫరెంట్ పువ్వు కనబడుతుంది. ఏ కోన్సా పుష్పే? वो फूल है, वो सोनामुखी बोलता है हम लोग। सोनामुखी बोलता है। कहाँ पे मिलेगा ये? वो घर का है हमारा। अच्छा, आपके घर में मिलेगा ये? घर में झाड़ है इसका? झाड़ है। अच्छा, तो दिन में कितना फूल मिलेगा? बहुत सारा है दिन में वो ते फूलता है ना, वो सीजन है, सीजन में तो ज्यादा फूलता है। अच्छा अच्छा अच्छा। అయితే ఇవి సీజన్లో మాత్రమే వస్తాయంట. సోనాముఖి పుష్పాలు అంటారంట వీటిని. ఈ చెట్టు వాళ్ళ ఇంట్లో ఉందంట. సో ఇప్పుడు సీజన్ కాబట్టి చాలా వచ్చినట్టున్నాయి. ఇంట్లో ఉండడమే కాకుండా లోపల ఉన్నాయి ఇంకా చాలా. చూపిస్తా ఆగండి, చాలా బాగున్నాయి కానీ పూలు మాత్రం. ఏ భగవాన్ కో చెడతా चढ़ता है। అచ్చా, సో పూలు ఇవన్నీ కూడా ఇక్కడ ఈమె అమ్ముకుంటా 4 సంవత్సరాల నుంచి ఉంది. అండ్ ये मंदिर का टाइमिंग्स क्या रहेगा आंटी जी? टाइमिंग 8:30 बजे का खुलता है, 5:30 बजे का बंद होता है हर रोज? शाम को। हाँ हर रोज। अच्छा, అడవిలు ఉంది కాబట్టి పొద్దున 8:30కి ఓపెన్ చేస్తారంట. అంటే 8:30 అయితే తప్పితే ఇక్కడ వెళ్తురు వస్తలేదు యాక్చువల్గా ఎండాకాలం అయినప్పటికీ. సో 8:30కి ఓపెన్ చేసి సాయంత్రం 5:30కి క్లోజ్ చేసేస్తారు అనమాట. అంటే జల్దీ క్లోజ్ చేసేస్తారు. ఎందుకంటే దాని తర్వాత రోడ్ మీదకి వెళ్ళి ఏమైనా ఈ వైల్డ్ లైఫ్ అటు ఇటు తిరుగుతుంటాయి కదా, సో వాటిని డిస్టర్బ్ చేయొద్దు, వాటిని భయపెట్టవద్దు, మనం భయపడొద్దు కాబట్టి ఆ టైం తర్వాత ఇంకా రావడానికి లేదన్నమాట. అది సంగతి. तो आप 4 साल से यहीं पे है ना, तो आपको कुछ ये वाइल्ड लाइफ दिखता है क्या? जानवर? हाँ, जानवर इधर ही नहीं, रास्ता में नहीं आता है। नहीं बहुत है, जंगल में पूरा। मंदिर के पास मिलेगा? नहीं, मंदिर के पास भी आता है नहीं। ये 4 साल से कभी भी नहीं देखा? नहीं नहीं। हाँ, रात में कभी भी देखता है। अच्छा, दिन का नहीं। क्या आता है? वो कौन से जानवर? टाइगर है, बिबटा है, गवारेडा है, रानडुकर है, सब जानवर सब है। अच्छा, सब कुछ आएगा रात में खाली? रात में। అది సో అందుకోసం జర చీకటి పడంగానే యానిమల్స్ అన్నీ జర వస్తుంటాయి కదా ఇటు దిక్కు, అందుకోసమే జల్దీ బంద్ చేస్తారు అన్నట్టు. సో ఇక్కడికి టైగర్ అంటున్నారు కానీ యాక్చువల్గా ఈ అడవులలో మాత్రం టైగర్లు లేవు, చీతాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు అన్నమాట.
సో ఆ చీతాలు ఉంటాయి అండ్ ఎలుగుబంట్లు చాలా వస్తాయంట గుడి దగ్గరికి. సో ఎలుగుబంట్లు వస్తాయి, పాములు వస్తాయి, ఇవన్నీ క్యాజువల్గా ఇక్కడంతా కూడా తిరుగుతాయి. అంటే వాటి జాగాలకు మనం వచ్చినాం కదా మళ్ళీ.